ఏమండి ఒక్క విషయం, జగన్ గారు వచ్చారు, ప్రాజెక్టులు ఏమైనా డెవలప్ అయ్యాయా? ఓ రోడ్లు చూస్తున్నారు మీడియా సోదరులు, రోడ్లు ఎక్కడికెక్కడ గుంతలు పడిపోయాయండి. మేము కాన్వాయ్ వస్తామంటే, మేము కాకినాడ నుంచి 40 కార్లతో వస్తామంటే రోడ్లు మాకు ఒళ్ళు నొప్పులు వచ్చేసాయండి. చాలా బాధేసింది. మాతో వచ్చిన ప్రధానికి అంతా బాధపడ్డారు. ఏం బాగున్నాయండి రోడ్లు ఇవాళ. ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారండి, ఒక్క ప్రాజెక్టు కూడా. ఏమండి నవరత్నాలు 9 సూత్రాలు ఎవరికి కావాలి సార్? ఎవరికి కావాలి నవరత్నాలు 9 సూత్రాలు? సరైన పాలన కావాలి. జగన్ అవ్వచ్చు, పవన్ అవ్వచ్చు, చంద్రబాబు, కాంగ్రెస్ అవ్వచ్చు, సరైన ప్రజలకు న్యాయమైన పాలన ఇస్తే బ్రహ్మరథం పెడతారు. ఇప్పుడు మా సరిమలెక్కన బ్రహ్మరథం పెట్టించా ఒక దారికి తీసుకొచ్చారు. మరి ఆ దావలో ప్రజలు వేసిన బాటలో మేము నడుపుతాం, ప్రజల సమస్యలు యొక్క తీరుతాం. అనేక స్కీములు, కర్ణాటకలో 5 స్కీములు ఇచ్చాము, తెలంగాణలో 6 స్కీములు ఇచ్చాము, ఇప్పుడు ఆంధ్రాలో 7 స్కీములు ఎడుతున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తూ 7 స్కీములు 200 రోజులు ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం అండి. అది అందరూ పై లెవెల్లో కూడా అన్నీ ఉన్నాయి. మరి నాకు ఈ అవకాశం స్ట్రైక్ చేస్తామంటే నేను వాళ్ళ బాధలు చూడలేకపోయానండి. నా వంతు సాధారణంగా ఏదో త్వరవ బలవో ఒక 2,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాలు వాళ్ళ అక్కచెమ్మలను ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి సాయం లేదు. వాళ్ళ ఉపయోగాలు కావాలి తప్ప, జగన్ గారికి ఏసీ రూమ్లో ఉంటే చాలు తప్ప వాళ్ళ కష్టాలు తెలియండి. వాళ్ళ కష్టాలు కూడా ఈ సభాముఖంగా మరి అంగన్వాడీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ జ్యోతి గారికి చెప్తున్నాను ఈ సభాముఖంగా. ఈ ప్రభుత్వాలు ఎలాగ మీ కోరికలు నెరవేర్చలేవు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను కాకినాడ ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు నా ద్వారా నా సమస్యలన్నీ మీ సమస్యలుగా భావించి పరిష్కారం చేస్తానని అక్క చెల్లెమ్మలకు నేను నా యొక్క సహకారాన్ని, సానుభూతిని అందిస్తూ, అవసరమైతే మీ డిమాండ్లు పరిష్కరించకపోతే నేను కూడా నిరాహార దీక్షలో కూర్చుంటాను. నా పేరు ఎల్పి రాజు. జగన్ జైల్లో పెడతాడండి. మీరు నిరాహార దీక్ష కూర్చొని జగన్ ఊరుకుంటాడా? జైల్లో పెడతాడు. జగన్ ఊరుకున్నా, జైల్లో కొట్టినా ఓసలు తెక్కట్టుకుని మరీ బయటకు వచ్చి చేస్తామండి. జగన్ గారు కదా ఎవరు మా సరిమలకు వచ్చేసింది. జగన్ గారు సీట్లు ఖాళీ అయిపోతున్నాయండి, సీట్లు ఖాళీ అయిపోతున్నాయి. జగన్ గారి పార్టీలోంచి మాకు ఎంతో మంది చాలా ఆహ్వానం కలుగుతున్నారు వస్తామని చెప్పి. సోదరులారా, మీరు మమ్మల్ని అడగడం కాదు, కళ్ళారా మీరే చూస్తున్నారు. మేము లేనిపోని అవాకులు సవాకులు ఎవరిని అంటలేదు. మేము ఎవరికి ఈరోజు వస్తుంది కాదు. జగన్ గారు మా చుట్టమే, చంద్రబాబు మా చుట్టమే, పవన్ మా చుట్టమే. కాకపోతే జనాలు ఎవరికి న్యాయం చేస్తారో వాళ్ళ పక్షాన్ని మేము ఉంటాము. అందుకని ఈ సభాముఖంగా మన రెడ్ టీవీ సోదరులకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుందని అనిపిస్తూ కుప్పం మండల అధ్యక్షుడు పేరు ముస్తామి. మేము 10 మంది 20 మంది వచ్చాం కుప్పం నుంచి. వచ్చినా కూడా ఇక్కడ ఈరోజు ఎయిర్పోర్ట్ పోయినామా చూస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ లేదనుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే ఏమి బ్రహ్మాండ జనాభా ఏమిది, ఆ జనాలు చూసి ఓర్చుకోలేకుండా ఈ జగన్ రెడ్డి ఏం చేసినంటే వచ్చే అంతా నిలిపేసినారు. ఎందుకంటే ముందు ఏమంటారు 10-20 వస్తాను, ఇప్పుడు ఏమంటే లెక్కలేని బండ్లు వస్తాండే, లెక్కలేని జనాభా. ఆ సర్వేలమ్మ చూస్తుండే ఆయన ఆకర్షణ ఏమో తెలియదు కానీ రాసిరెడ్డి కూతురు ఆయమ్మ. అందుకోసం జనాభా ఆయమ్మ కోసం ఖాళీలు వస్తారంటే ఇంతవరకు మేము 10 సంవత్సరాలు చూస్తున్నాము. ఈ అమ్మక 10 ఇచ్చినప్పటి నుంచి వచ్చింది ఈరోజే మాకు 10 ఇచ్చినామో. ఇచ్చే కొంత ఏమి జనాభా అది వచ్చి ఆపేసినారు. వచ్చినట్టు మేమంతా ధర్నా చేసిన తర్వాత వదిలిపెట్టినారు. అది ఎందుకు పని చేస్తారు? వాళ్ళు పార్టీ వాళ్ళది, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళది. వీళ్ళేమైనా మాట్లాడే అవకాశం ఉందా? మేమేమైనా ఇదే రూలింగ్ ఉన్నాం? అదేమన్నా మాది ప్రతిపక్షము. మా మీద ఎందుకంటే మేము ఏడు ముందుకు డెవలప్మెంట్ అయిపోతాం, కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేస్తున్నాము. దీన్ని అణిగి దొక్కాలనే విషయంతోనే వీళ్ళు ఎంత చేస్తారు. ఇదంతా మంచి పద్ధతులు కాదు. మీ పార్టీ మీది, మా పార్టీ మాది. కానీ మీరెందుకు ఈ రాజ్యాంగం చేస్తారు? దీనిపైన ఇట్లా పనులు చేస్తే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని మేము తెలియజేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అంటే అందరు నాతోనే ఉన్నారు, కాంగ్రెస్ ఒట్టి కొట్టమే అంటున్నారు. లేదండి సార్, అదంతా ఉత్తమ మాటలు. ముందరకు ఉండింది ఒక రకము, ఇప్పుడు ఒక రకం అనుకున్నారు. అట్లని ఇప్పుడు ఏమంటే శర్మిలమ్మ వచ్చింది, ఆ ఉత్సాహం అనేది ఉంది. ఇక జగన్ రెడ్డి పాలన అయిపోయినట్లే మాకు అనిపిస్తాం. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ ఈసారి? ప్రజల కాంగ్రెసే కావాలంటే ప్రత్యేక హోదా కోసం ఏమంటే
ఆ బీజేపీ అంతా కలిసిపోయినారు చూస్తాంటే. వాళ్ళకపోతే ప్రత్యేక హోదాడికి భయపడుతున్నారు చూస్తాంటే. మోడీ పోయే కొందికి జైలు వేస్తారని భయం అవుతుంది, వాళ్ళు కేసులు ఉన్నాయని భయం వాళ్ళు. ఇట్లా చంద్రబాబుకి భయం అవుతుంది, ఇట్లా జగన్ రెడ్డికి భయం అవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరికి భయపడదు, ధైర్యంగా పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ మేమేమి అరాజకాల పనులు చేస్తాంలే, కూనీలు పనులు చేయలేము. మేము ధైర్యంగా అడిగే హక్కు ఉంది మాకు. వాళ్ళు భయపడుతుంది, ఏడైతే జైలు వేస్తారని భయం వాళ్ళు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మాకు గెలుస్తానే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని అవుతానే ప్రత్యేక హోదా కంపల్సరీ చేస్తామని ఆలోచిస్తాం. అంటే ఈ ప్రజలు కేసులుండి భయపడే వాళ్ళకి మద్దతు ఇవ్వాలా లేకపోతే ఎవరికి ఇవ్వాలంటారు? కేసులు భయపడకుండా గెలిచే వాళ్ళకి మద్దతు చేయాలి ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బీజేపీ అనేది బి అంటే బాబు, జే అంటే జగన్. మా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా కావటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే శర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి చాలా బాధాకరమైన సమస్యలు ఈ రోజుని ప్రత్యేక హోదా గురించి పూర్తిగా వివరించారు మేడం గారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో రైలు రాకపోకల గురించి వివరించారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్ఎంబి రోడ్ల గురించి వివరించారు. విలేజ్ రోడ్ల గురించి వివరించారు. ఇంకా ఆల్రెడీ మేడం గారికి ఆంధ్రప్రదేశ్ బాధలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు రాజ్యం కోసం మేడం గారు పరితపించి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గతంలో తిరగడం జరిగింది. ఇప్పుడు మా పార్టీలో రావడం ముఖ్య కారణం ఏంటంటే నాన్నగారు అంటే రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ షర్మిలమ్మ గారు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు నెరవేరట్లేదని మేడం గారు తెలంగాణలో పార్టీని పునఃప్రయాణంగా విడిచిపెట్టి నాన్నగారు పేరు నిలబడాలి అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్ను బాగు చేయాలి. తెలంగాణ నేను పాదయాత్ర చేశాను, చాలా బాగుంది, ఇక్కడ తెలంగాణ అభివృద్ధి అయింది. కానీ ప్రత్యేక హోదా లేక అక్కడ ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. నాన్నగారు రాజ్యం అక్కడ రావాలి అని కంకణం కట్టుకుని మేడం గారు మళ్ళీ మా పార్టీలో చేరి పార్టీకి మంచి ఉత్సాహాన్ని ఇస్తారు. రానున్న రోజుల్లో షర్మిల సీఎం అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. ప్రత్యేక హోదా కూడా వస్తుంది అనుకుంటున్నారు. ప్రత్యేక హోదా అది కాంగ్రెస్ వల్లే సాధ్యం. అక్కడ రాహుల్ ప్రధాని అవుతాడు, ప్రజలందరూ కాంగ్రెస్ బలపరచాలి. ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, రోడ్లు సస్యశ్యామలంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ సప్లైలను మళ్ళీ ఘనంగా నిర్వర్తించాలంటే పైన కాంగ్రెస్ రావాలి. ఇక్కడ షర్మిలమ్మ సహకారం పూర్తిగా ప్రజలకు సరైన సహకరించి మరి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని కేంద్రంలోని గెలిపిస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం. అంటే జగన్ ఉండగా సాధ్యం అవుద్దంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకునే తీసుకెళ్ళగలిగారు కానీ రాజశేఖర రెడ్డి ఆశయాలను తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే అది మేమనే మాట కాదు, ప్రజల్లో పూర్తిగా ఉన్నటువంటి విషయం ఇది. మేము అక్కడక్కడ రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషం కాదు, ఒక ముఖ్యమంత్రిగా మాకు గౌరవమే. కానీ వారి విధానాలు పంచుడే తప్ప శాతంలో ఏమీ మాకు చూపించలేదే మేము గ్రహించాం, ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. 2024 ఎలా ఉంటుంది కాంగ్రెస్? 2024లో కాంగ్రెస్ మంచి మెజారిటీలో అసెంబ్లీలో కూర్చుంటుంది. అంటే గెలుపు అనేది షర్మిలమ్మ గారు ఈసారి ప్రతిపక్ష నాయకురాలుగా ఉంటారు. ఎంపీలు మొత్తం షర్మిలమ్మ గెలిపిస్తుంది. ప్రతిపక్ష నాయకురాలుగా ఉండి ఎవరున్న మెడలో వంచి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ గారు అవ్వచ్చు. కానీ ఇక్కడ పరిపాలన అంతా కాంగ్రెస్ చెప్పినట్టే నడుస్తుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం వస్తుంది, రోడ్లు వస్తాయి, మెట్రో వస్తుంది. జగన్ ఉండగా షర్మిలమ్మకి ఎట్లా వస్తాయి సీట్లు? వస్తుందండి. ఎట్లా ఓట్లు ఒకటే కదా, కాంగ్రెస్ ఓట్లు వైసీపీ ఓట్లు ఒకటే కదా. ఏమండి ఒక్క ఓటుతోనే గెలిపోవడం ఉంటే మేము షర్మిలమ్మ సీఎం అవుతుందని అనలేదు. షర్మిలమ్మ అదే ఎంపీలు తీసుకొస్తా అంటున్నారు కదా. ఎంపీలు మొత్తం 25 స్థానాలు మాయే. మీ అంటే మరి వైసీపీకి రానట్టేనా? వైసీపీ ఓటు వైసీపీకి ఏరండి. వైసీపీ కానీ టీడీపీ కానీ అవి బీజేపీ ఓట్లు అది అందరికీ ప్రజలు గ్రహించేశారు. ఇటీవల కొన్ని క్రాస్తుల మీద దాడులు కానివ్వండి, దేశంలో దాడులు కానివ్వండి, ఇవాళ రాష్ట్రంలో ఎస్సీలు మరణాలు కానివ్వండి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కొందరు ఎస్సీలు అయితే కొందరు అధికారులు పిచ్చివాళ్ళ కింద తయారయ్యారు. దానికి కారణం ఏంటో కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ పెద్దల్ని మరి గౌరవనీయులు ముఖ్యమంత్రిగా నానే స్థాయి నాది కాదు, నేను అనకూడదు, కానీ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.